హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఎప్పుడైనా గులాబ్ జాములు ఇలా పాలతో చేసి చూడండి. పాలు వేసి, గోరువెచ్చని పాలు వేసి చేస్తే అసలు విడిపోకుండా వస్తాయండి. చక్కగా ఒకసారి ఇలా అయితే చేసి చూడండి. ముందుగా పాకానికి మనం 200 గ్రాముల గులాబ్ జామ్ ప్యాకెట్కి ఒక అర కేజీ పంచదారని ఇలా పాకం పట్టాలండి. పాకం అంటే మరీ కాదండి, కొద్దిగా ఇలా చేతికి జిగురుగా అంటుకునేలాగా ఉంటే చాలండి. అలా పాకం వచ్చిన తర్వాత ఇలా యాలకుల పొడి వేసుకోవాలి. చేతికి జిగురుగా అంటుకుంటే చాలండి, అది గులాబ్ జామ్ పాకం అండి. అది ఇదిగోండి ప్యాకెట్, 200 గ్రాముల ప్యాకెట్ అండి. ముందు ఉండలు లేకుండా ఒకసారి పిండిని మొత్తం ఇలా కలపాలండి. కలుపుకున్న తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలండి. మరలా కాస్త గోరువెచ్చగా అయ్యేలాగా వేడి చేసుకొని గోరువెచ్చగా చూసుకోవాలండి. అంతకంటే వేడి ఉండకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. మరీ వత్తకూడదండి. కలిపినప్పుడు పిండిని వేళ్ళ మధ్యలో కలుపుతూ అలా కలపాలండి. ఇలా పాలతో, గోరువెచ్చని పాలతో చేయండి. గులాబ్ జాములు అసలు పగుళ్ళు రాకుండా చక్కగా రౌండ్గా షేప్ బాగుంటాయండి. ఎప్పుడూ చేయలేని వాళ్ళు, పాలతో చేయలేని వాళ్ళు ఎవరైనా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, పిండి కొద్దిగా ఇలా అంటుకునేలాగా ఉండాలండి. మరి గట్టిగా కాకుండా ఈ విధంగా చేతికి అంటుకునేలా కలుపుకొని ఒక చాకుతో కానీ స్పూన్తో కానీ మనకు చేతుకునేదంతా తీసేయాలండి. అలా తీసేసిన తర్వాత ఒక తడి క్లాత్ అయితే ఇలా కప్పి పెట్టుకోవాలండి. పిండి మీద పిండి ముద్ద ఆరకుండా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి. ఈలోగా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ముద్దను తీసుకొని ఈ విధంగా అయితే కాస్త ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకుంటే పగుళ్ళు అనేవి రావండి. మనం గులాబ్ జామ్స్ చేస్తున్నప్పుడు మనం నీళ్ళతో కలిపినా సరే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఇలా కలిపితే పగుళ్ళు రాకుండా ఉంటాయండి. ముద్దని రౌండ్గా బాల్ చేసినప్పుడు మనం కాస్త వేళ్ళ మధ్యలో కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి, మీడియంగా హీట్ ఎక్కాలి. ఇలా గులాబ్ జాములు వేసిన తర్వాత కళాయిని అయితే ఈ విధంగా తిప్పితే మనకి వెంటనే కలపకుండా, గరిటె పెట్టకుండా ఈ విధంగా తిప్పాలండి. ఆ తర్వాత ఇలా చిల్లులో గరిటెతోటి ఈ విధంగా చేస్తే మొత్తం అంతా ఒకే రంగులో వస్తాయండి. గులాబ్ జాములు ఫ్రై అయిన తర్వాత వేగినప్పుడు కొన్ని ఒక్కోసారి సగం పైన తేలిపోయినట్టు, సగం బాగా వేగితే సగం వేగకుండా ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే ఈవెన్గా మొత్తం ఒకేలా ఫ్రై అవుతాయండి. అలాగే ఇవి ఉండలు చల్లారాకే మనం పాకంలో వేసుకోవాలండి. మరీ వేడిగా వేయకూడదు. కాస్త చల్లారాక వేసుకుంటే పాకం అనేది బాగా పీలుస్తుందండి. అంతేండి, ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి.